హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నెంబర్ ఆఫ్ పొజిషన్స్, శాలరీ, సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అప్లయింగ్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ us గెట్ ఇంటు ద వీడియో స్టూడెంట్స్. వచ్చేసి మనకు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇదివరకు వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేవాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇండియన్ నేషనల్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్స్, మేల్ అండ్ ఫీమేల్ అయితే సరిపోతుంది. ఇండియాలో ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, మీరు పర్టికులర్ స్టేట్ అని ఏం లేదు, ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. ఇది వచ్చేసి ఒక ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఆర్ ఇండికేటివ్ అని చెప్పడం జరిగింది. ఇండికేటివ్ అవి ఏమిటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇచ్చినాయి అన్ని ఇండికేటివ్ అనమాట. సో ఇంక్రీజ్ అనవచ్చు, డిక్రీజ్ అనవచ్చు మనకు నోటిఫికేషన్ తర్వాత. సో మనం కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్టేషన్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా అండ్ చెన్నై. మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా అండ్ చెన్నై. పోస్ట్ వచ్చేసి మేనేజర్ ఫినాన్స్ అయితే వేకెన్సీ ఉండడం జరిగింది. మనకు శాలరీ కనుక చూసుకుంటే హ్యాండ్సమ్ శాలరీ 50,000 ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైకి వచ్చేసి ఆఫీసర్ అకౌంట్స్ కనుక చూసుకుంటే మనకు శాలరీ వచ్చేసి 32,200 అయితే ఇన్ హ్యాండ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ముంబై అండ్ ఢిల్లీ కనుక చూసుకుంటే అసిస్టెంట్ అకౌంట్స్ కనుక చూసుకుంటే మనకు 21,300 అయితే మంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. వచ్చేసి అప్లికెంట్స్ మీటింగ్ విత్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ ఆన్ 1 May 2021 మే అప్లై అని చెప్పడం జరిగింది. మీరైతే 1 May వరకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి అని అయితే చెప్పడం జరుగుతుంది. యాజ్ ఆన్ 1 May 2021కి మీ కనుక ఎలిజిబిలిటీలో ఫిట్ అయితే మాత్రమే అప్లై చేయండి అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో మేనేజర్ ఫినాన్స్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏమేమి రిక్వైర్మెంట్స్ దాని గురించి చెప్తాను, క్లియర్గా వినండి స్టూడెంట్స్. చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఇది స్టూడెంట్స్ మనకు మేనేజర్ ఫినాన్స్కి అయితే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవసరం. అతను ఎక్కడి నుంచైనా చేసి ఉండొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చేయొచ్చు ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచైనా చేయొచ్చు. షుడ్ బి మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో చార్టెడ్ అకౌంటెంట్ అతను మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ కూడా ఉండాలి స్టూడెంట్స్. అలా అయితేనే మీకు మేనేజర్ ఫినాన్స్కి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు చార్టెడ్ అకౌంటెంట్స్ హూ హ్యావ్ ఆల్సో అక్వైర్డ్ ద కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్స్. ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎవరైతే కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేశారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అదర్ రిక్వైర్మెంట్స్ ఫర్ పొజిషన్ ఆఫ్ మేనేజర్ ఫినాన్స్ వచ్చేసి ప్రిఫరెన్స్ వుడ్ బి గివెన్ టు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సిమిలర్ ఆర్ రిలవెంట్ అడ్వైజరీ ఏవియేషన్ ఇండస్ట్రీ వర్క్ ఎక్స్పీరియన్స్, అడిషనల్ కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ SAP. ఓకే, ఎవరికైతే మనకు ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే SAP నాలెడ్జ్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. దిస్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి రెస్పాన్స్ ఫర్ డెవలపింగ్ సిస్టమ్స్ ఫర్ అకౌంటింగ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ మేనేజింగ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అన్నారు. అలాగే ఈ క్యాండిడేట్స్ వచ్చేసి డెవలపింగ్ సిస్టమ్స్ కూడా వాళ్ళైతే రెస్పాన్సిబుల్ అవుతారని చెప్తున్నారు స్టూడెంట్స్. అలాగే మేనేజ్మెంట్ కూడా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. అప్పర్ ఏజ్ వచ్చేసి నాట్ అబౌట్ 28 years ఫర్ ఫ్రెషర్స్. దోస్ విత్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ రిలాక్సేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఫర్ ద రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ విల్ బి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మీకు వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే 28 years కంటే ఎక్కువ ఉండదు స్టూడెంట్స్. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ మీ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా, OBC, SC, ST క్యాండిడేట్స్ విచ్ ఈస్ ప్రజెంట్లీ 3 years OBC అండ్ 5 years ఫర్ SC, ST అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. శాలరీ 50,000 అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. రిలాక్సేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆఫీసర్ అకౌంటెంట్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇంటర్ చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలా, ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉంటే సరిపోతుంది. ఆర్ MBA ఇన్ ఫినాన్స్ అని అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ MBA ఇన్ ఫినాన్స్ ఆర్ ఇంటర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అని అడుగుతున్నారు. అలాగే ఫినాన్స్ ఫుల్ టైమ్ 2 years కోర్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ ఆపరేషన్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకు వచ్చేసి ఆఫీసర్ అకౌంట్స్కి నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ ఆపరేషన్స్. అకౌంటెంట్స్కి ఎక్కువ వచ్చి మనకు ఆఫీస్ ఆఫ్ MS ఆఫీస్ అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది. సో దానికోసమని MS ఆఫీస్ అనేది అడగడం జరిగింది స్టూడెంట్స్. మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఫినాన్స్ ఫంక్షన్స్ ప్రిఫరబుల్ విత్ ఎయిర్లైన్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్. అలాగే ప్రిఫరబుల్ ఎవరికి ఇస్తారంటే అతనికి ఒక 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అకౌంట్స్ అండ్ ఫినాన్స్లో, అది కూడా ఎయిర్లైన్ ఆర్ గ్రౌండ్ హ్యాండ్లింగ్తో వర్క్ చేసి ఉంటే కనుక మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ కనుక చూసుకుంటే జనరల్కి 30 years, నాట్ అబౌవ్ 30 years. అలాగే OBCకి 33 years కంటే ఎక్కువ ఉండదు, SC, STకి 35 years కంటే ఎక్కువ ఉండదు. శాలరీ వచ్చేసి 32,200 per month అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్.
నెక్స్ట్ వచ్చేసి మనము అసిస్టెంట్ అకౌంట్స్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనిట్స్ సరిపోతుంది. 10+2+3 ప్యాటర్న్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఇన్ ఫినాన్స్ ఫంక్షన్స్ అండ్ అకౌంట్స్ ప్రొఫిషియన్సీ స్టాచ్యుటరీ పేమెంట్స్ లైక్ ఈఎస్ఐసి, పిఎఫ్, వెల్ఫేర్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ బిల్లింగ్ ఎక్సెట్రా ప్రిఫరబుల్ అని చెప్పడం జరిగింది. అలాగే మనం ఇక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఉండాల్సి నార్మల్గా 10+2+3, అలాగే దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మాత్రం మేము మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. దాని ప్రొఫిషియన్సీ వచ్చేసి జిఎస్టీ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ బిల్లింగ్ అని ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే జనరల్కి 28 years, అలాగే ఓబీసీకి 31 years, అలాగే ఎస్సీఎస్టీకి 33 years. అండ్ శాలరీ కనుక చూసుకుంటే 21,300 స్టూడెంట్స్. మంచి శాలరీ. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే అప్లికెంట్స్ మీటింగ్ విత్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్వర్డ్ అప్లికేషన్స్ యాజ్ పర్ అటాచ్డ్ ఫార్మేట్ అండ్ ఈమెయిల్. ఓకే, ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో యాజ్ ఆన్ 1st May 2021 వాళ్ళందరూ ఏంటంటే మనం వచ్చేసి మీ అప్లికేషన్స్ అటాచ్డ్ ఫార్మాట్ ఒక ఫార్మాట్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్ ప్రకారం ఈమెయిల్ అయితే చేయాలి స్టూడెంట్స్. ఈమెయిల్ వచ్చేసి ఈమెయిల్ ఐడి నోట్ డౌన్ చేసుకోండి. hrhq.aiasl@airindia.in ఇక్కడ చూసుకోండి. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి బిఫోర్ 1st June 2021 లోపైతే మీ అప్లికేషన్స్ రీచ్ అవ్వాలి స్టూడెంట్స్. ఇంకా 10 days టైం ఉంది మనకు. 10 days ముందే మీకు నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. సో దయచేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ దయచేసి ఈ ఈమెయిల్ ఐడికి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి స్టూడెంట్స్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పోస్ట్ అబౌవ్ ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బై ద కంపెనీ బేస్డ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్స్. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ స్క్రీనింగ్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, మీరు అప్లికేషన్ పంపించినాక మీ అప్లికేషన్ని స్క్రీనింగ్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళనే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అది వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎలా అప్లై చేయాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అప్లికెంట్స్ మీటింగ్ విత్ ఎలిజిబుల్ క్రైటీరియా 1st May యాజ్ పర్ ద అటాచ్డ్ అప్లికేషన్ ఫార్మాట్. ఈమెయిల్ చేయమంటా లేటెస్ట్ బై June 1st అని చెప్పండి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు సార్. ఏ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్ అనమాట. 3 months ఓల్డ్ ఉండదు స్టూడెంట్స్. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. ఫుల్ ఫేస్ షుడ్ బి ప్రెజెంట్ అనమాట. నీట్లీ స్పేస్ ప్రొవైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్లో ఫుల్ ఫేస్ అయితే పెట్టాలి స్టూడెంట్స్. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఐటమ్ నెంబర్ 3, 4, 11, 12, 13, 14 and 16. సో ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నారో అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించండి. అందులో సెల్ఫ్ అటెస్టేషన్ వచ్చేసి నెంబర్స్ ఇచ్చారు. ఐటమ్ నెంబర్స్ ఇక్కడ చూసుకుంటే 3, 4, 11, 12, 13, 14 and 16 అని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. క్యాండిడేట్స్ అయితే ఓబీసీ బిలాంగింగ్ అయితే ఓబీసీ మీరు వచ్చేసి ఓబీసీ కనుక ఉంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఇలా ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే మీరు జనరల్ కండిషన్స్ కూడా చూసుకుంటే షార్ట్ క్యాండిడేట్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ సబ్జెక్ట్ టు ద టర్న్ ఇన్ మెరిట్ ఆర్డర్ అవైలబిలిటీ వేకెన్సీ కన్సిడరేషన్ రిజర్వేషన్ అని చెప్తున్నారు. ఓకే, మీ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు అయితే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ది పోస్ట్ అని అయితే చెప్పడం. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇట్ ఈస్ ఆఫర్డ్. దిస్ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండబుల్ డిపెండింగ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ. కాంట్రాక్ట్ కెన్ బి టర్మినేటెడ్ ఎర్లియర్ అని చెప్తున్నా. ఓకే, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యే రోజు మీకు చెప్తారు. అలాగే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మీది జాబ్ ఎక్స్టెండ్ చేస్తారు కూడా. అది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. అండ్ అప్లికేషన్స్ అన్సైన్ ఇన్కంప్లీట్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తా అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాక్డ్ ఇన్ ద స్పెసిఫైడ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ రిసైడింగ్ బియాండ్ 80 kilometers ఫ్రమ్ ద వెన్యూ అండ్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ అనమాట. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. అప్లికెంట్స్ ఇన్షూర్ దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 1st May. ఓకే, 1st June వరకు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంది ఒకసారి చూసుకోండి. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయండి టు ద ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది ఒకసారి మీరు అప్లికేషన్ కూడా ఇదే ఫామ్ పీడిఎఫ్ ఫైల్ ఉంది. పీడిఎఫ్ ఫైల్ నేను మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. పూర్తిగా ఫిల్అప్ చేసేసి ఆ 1st June వరకు మీరు ఇచ్చిన మీ మెయిల్ ఐడికి అయితే పంపించండి. మిమ్మల్ని స్క్రీనింగ్ చేసేసి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది ఒక మంచి అవకాశం. మంచి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో ఎయిర్ ఇండియా ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎయిర్ ఇండియా అనేది మన విమానాశ్రయంలోనే. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ జాబ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.